అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి రేపటి రోజున అనగా జనవరి 29వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలను మనం పరిశీలించినట్టయితే వీరు ఎటువంటి బాధనైనా వీరు మనసులోనే దాచుకొని ఎంతో కృమిలిపోతూ ఉంటారు. ఇతరులను బాధ పెట్టాలనే ఉద్దేశం అయితే వీరికి అసలు ఉండదు. ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేయాలనే ఆలోచనలతోనే ఉంటారు. రేపటి రోజున వీరికి అసలు నమ్మలేని విధంగా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అయితే జరగబోతుంది. ఈ వ్యక్తులు మమ్మల్ని ఇంత ఈ విధంగా మోసం చేసింది, ఈ వ్యక్తుల మమ్మల్ని ఇంత మభ్యపెట్టింది అని చెప్పేసి మీరు బాధపడే ఆశ్చర్యపడే రోజైనా అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క అంశం అనేది ఈ రోజున మిమ్మల్ని బాగా ఒత్తిడికి గురి చేయబోతుంది. అలాగే మనుషులపైన నమ్మకాన్ని కూడా పూర్తిగా కోల్పోయేలాగా చేయబోతుంది. అంతేకాకుండా ఈ రోజున మీకు చాలా ఆసక్తికరమైనటువంటి కొన్ని లక్షణాలు అయితే కనిపించబోతున్నాయి. అవి అన్నీ అయితే మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అలాగే మీరు ఆసక్తి కలిగినటువంటి కొన్ని కళలు కూడా కంటూ ఉంటారు. ఆ కళలకు తగిన విధంగానే మీ యొక్క పనితీరు కూడా ఉంటుంది. ఇక మీరు చాలా తరచుగా మీ యొక్క సొంత ఫ్యాంటసీ ప్రపంచాల్లో అయితే నివసిస్తూ ఉంటారు. మీకు మీరుగా కట్టుకున్నటువంటి ఒక కళల ప్రపంచంలో బ్రతికేస్తూ ఉంటారు. ఇది కొన్నిసార్లు మిమ్మల్ని వాస్తవానికి దూరంగా అయితే కొంచెం డిస్టర్బెన్స్ చేసే విధంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక మనోహరకరమైనటువంటి ఒక మాట తీరు, మీ యొక్క రూప లావణ్యం అందరినీ ఎదుటివారిని అయితే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సముద్రం వలె చాలా లోతుగా మీ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎన్నో రహస్యాలను, సంపదలను మీరైతే కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. చెప్పాలంటే మీకు ఎంతగా అంటే చేతిలో చిల్లి గవ్వలేనటువంటి సమయంలో కూడా మీరు ఏదైనా సహాయం కనుక ఎవరైనా మీకు సహాయం కోరి వస్తే వారి దగ్గర మీరు ఎటువంటి సహాయం లేదని చెప్పకుండా మీకు తగిన సహాయం చేసేంత మనస్సు అయితే మీకు ఉందని చెప్పుకోవచ్చు. అయితే అదేంటంటే కనుక మీకు ఉన్నటువంటి గొప్ప మనసు వలన, భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఇలా చాలాసార్లు మీరు గమనించి ఉండవచ్చు. మీకు అత్యధికమైనటువంటి సమయాల్లో మీ యొక్క చేతికి అసలు ఏదో ఒక రూపంలో సహాయం అనేది వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అది స్నేహితుల ద్వారా కావచ్చు, లేదా శ్రేయోభిలాషుల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కూడా కావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో అయితే మీకైతే సహాయం అనేది చేతికి అత్యవసర సమయాల్లోకైతే తప్పకుండా అంది తీరుతుంది. ఎదుటి వ్యక్తుల సహాయంలో ఉన్నారని చెప్పి తెలిసి మీ మనసు ఎంతో విలువలాడిపోతూ ఉంటుంది. ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలనే ఆలోచన మీకు తరచూ ఉంటుంది. వాళ్ళకు ఏదైనా నా వంతు సహాయం సమస్య నుండి బయటపడేలా చేయాలనేటువంటి ఆలోచన విధానం అయితే మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క చేతిలో డబ్బు లేకపోయినా సరే మీకు తగినటువంటి సమాధానం అంటే ఆ సమయంలో వారికి ఏదైనా సలహా అయినా సరే మీరు ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడిన మీ వంతు సహాయంగా అయితే మీరు ప్రయత్నించి తీరుతారు. ఇవన్నీ కూడా ఎవరు అందరూ చేస్తారంటే పంచభూతాలని అయితే చెప్పుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా భగవంతుని మీద వీరందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. పంచభూతాలు అనేవి మనల్ని చూస్తూ కనిపెడుతూనే ఉంటాయి. మన యొక్క మాట తీరు, ఆలోచన విధానం అన్నీ కూడా ఆ పంచభూతాలు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. మీ మనసులో ఏదైనా మీ దగ్గర ₹1 లేకపోయినా ఎదురు వ్యక్తులతో ఏదో ఒక విధంగా సహాయం చేయాలని మీ యొక్క తపన పంచభూతాలకు అలాగే భగవంతునికి బాగా నచ్చేసి మీ యొక్క ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయాము అని మీరు ఎప్పుడైతే బాధపడుతూ ఉన్నారో మీరు ఎవరికి సహాయం చేయవలసిన అవసరం లేదు. కనీసం మీ మనసులో మీరు పాజిటివ్గా ఆలోచించినా సరే ఆటోమేటిక్గా అంతా అయితే మంచి జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికతను ఎక్కువగా ఇష్టపడేటువంటి ఈ వ్యక్తులు అలాగే నీటి ప్రదేశాలలో కూడా ఎక్కువగా ఇష్టపడతారు. పచ్చని వాతావరణం అలాగే గ్రీనరీగా ఉండేటువంటి వాతావరణం అనేది మీకు బాగా చాలా ఇష్టంగా ఉంటుంది. ఎక్కువ మంది స్నేహితులు కూడా కొంతమంది మాత్రమే మంచి స్నేహితులు, అది కూడా నమ్మకమైనటువంటి స్నేహితులతో మీరు ఎక్కువగా మమేకమైపోతూ ఉంటారు. ఈ రోజున మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి కొంతమంది స్నేహితులు, అది కూడా వాళ్ళలో ఒకరు ఈ రోజున అయితే మీ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా మీ ముందు చేతులు వంచే మరి వారు చేసేటువంటి ఒక తప్పునైతే వారు చేసేటువంటి ఒక మోసాన్ని అయితే బయట పెట్టబోతున్నారు. అయితే అది తెలుసుకున్నటువంటి మీరు కొంత ఆగ్రహానికి, కొంత నిరాశకు, అసలు మనుషుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా అయితే వారు చేసేటువంటి ప్రతి ఒక్క బిహేవియర్ కూడా అలా ఉంటుందని అయితే చెప్పుకోవాలి.
మీరు ధనం కంటే కూడా ప్రశాంతతనే ఎక్కువగా ముఖ్యంగా ఇష్టపడుతూ ఉంటారు. అదే ప్రశాంతతే మీకు మెయిన్ అని అయితే భావిస్తూ ఉంటారు. మా చేతిలో ధనం ఉన్నా లేకపోయినా సమయం యందు ధనం అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అటువంటి పాజిటివ్ వ్యక్తులు మీకు సానుకూలంగా ఉన్నటువంటి లక్షణాల మీద మీరు ఎప్పుడూ కూడా దృష్టి పెడతారు. కరుణ అర్థం చేసుకునే విధంగా అయితే ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేలాగా ఉంటుంది. ఇక మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేసేలాగా ఇద్దరు వ్యక్తులు అయితే మీకు భగవంతుడి నుంచి మంచి కనెక్షన్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎక్కువగా అయితే సూచించే విధంగా ఉంటుంది. ఈ యొక్క ప్రతిభావంతులైతే అనువైనటువంటి వారు విభిన్నమైనటువంటి వాతావరణాలకు కూడా మీకు అనుగుణంగా ఉంటారు. చెప్పాల్సి వస్తే ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా మీ యొక్క సున్నితమైనటువంటి మనస్తత్వానికైతే ఈ రోజున మీరు చాలా అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా వినే యోగం అయితే కనబడుతుందని అయితే చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత అవివాహితులు ఎవరైతే ఉంటారో ఈ రాశి గల వారు, వారికి వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కూడా ఇంట్లో జరగడం కానీ, లేదా వివాహానికి సంబంధించినటువంటి కొన్ని ఎదుటి వ్యక్తులు ఎవరైతే మీరు అనుకున్నారో, ఎవరైతే లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకున్నారో అటువంటి వారు మీ జీవితంలోకి రాబోయే గడియలు కూడా మీకు రాబోతున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో వారి యొక్క మనస్తత్వంలో మీరు చాలా ఉత్సాహాన్ని అయితే కలిగి ఉంటారు. వారికి మధ్య ఏమైనా రాయబారం, అలాగే ఇద్దరి మధ్య కూడా మంచి సత్సంబంధాన్ని ఏర్పరచడానికి మూడో వ్యక్తి యొక్క సహకారం కూడా ఈ రోజున మీకు చాలా ఆనందాన్ని అయితే ఇస్తూ ఉంటుందనే మాట అయితే గుర్తుపెట్టుకోవాల్సిన రోజు అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం, బిహేవియర్ కారణంగా మీరు కొంచెం ఇరకాటంలో పడక తప్పదు. అయితే వారి నుండి మీరు తేరుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపానికి గురి కాకూడదు. అలాగే కోపంలో వారిని ఒక మాట అనడం, వారితో ఏదైనా వివాదాలకు దారితీసే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండడం, ఇటువంటివన్నీ కాకుండా మీ యొక్క లైఫ్ను ఎదుటి వ్యక్తులకు ఎందుకు అలా అంటే మీలో నచ్చేటువంటి కోపాన్ని ఎదుటి వ్యక్తుల మీద ఎందుకు అలా ప్రవర్తించి మీరు చూపించటం అనేది మీకు కూడా తెలుసు. అంటే దానివల్ల మీరు మీ యొక్క కోపంలో మీ యొక్క మనశ్శాంతిని కోల్పోయి ఒత్తిడి అంతా గురై మిమ్మల్ని చాలా ఉక్కిరి బిక్కిరి చేసుకునే విధంగా తయారవుతారు. కనుక ఆ ప్రశాంతత అనేది చాలా అవసరం. ఎటువంటి సమస్య వచ్చినా ప్రశాంతతతో పరిష్కరించుకోవడం ఎంతైనా అవసరం. దీనికి తగిన దేవతారాధన మీరు చేయవలసింది. రేపటి రోజున మీరు తప్పకుండా విష్ణు సహస్రనామాన్ని పఠించటం వల్ల ఎంతైనా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. పిండి దీపాలతో ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల మీకు ఎంతైనా సమస్యల నుండి పరిష్కారాలు లభిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే సూర్య నమస్కారాలు చేసుకొని తులసి మొక్కకు 11 ప్రదక్షిణలు చేసి అగరబత్తీలు నైవేద్యం సమర్పించడం వల్ల ఎంతైనా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి అయితే మీరు తొలగి సంతోషకరంగా అయితే ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించటం ఎంతైనా మంచిది. లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 21 సార్లు జపించటం ఎంతైనా మీకు మేలు చేకూరుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరి జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వస్తాయి, మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.